భద్రాద్రి కొత్తగూడెం వెళ్తే అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనంతో హీటెక్కినటువంటి రాజకీయాలు అందరూ కలిసి ఉండాలి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ పటిష్టతను మరింత పెంచాలి, ఎన్నికలకి సమాయత్తం అవ్వాలి అని నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క అక్కసు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. వారి యొక్క ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గం నుంచి పోటీకి సరైన ముగ్గురు నేతలు అన్నట్లు తెలుస్తుంది మనకి. మొత్తానికి చూసుకుంటే బరిలో వనమ, బలగం, జలగం, అలాగే డిహెచ్ శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తుంది. అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేతలు ఉన్నటువంటి అక్కడ పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూననేని కూడా బరిలో ఉంటారని, పొత్తులో ఉన్నాం కదా అని చెప్పేసి అది కూడా ఒక వార్త వినిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఆత్మీయ సమ్మేళనం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాకరేపుతున్నాయని చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అంటే ముగ్గురు నేతలు అంటే ఇటు ఖమ్మంలో చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం అంటే అన్ని నియోజకవర్గాలలో భద్రాద్రి జిల్లాలలో జనరల్ సీటుగా ఉన్నటువంటి కొత్తగూడెం సీటుకై బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆశావులు ఎక్కువగా ఉన్నారని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాల్లో అయితే ఈ యొక్క నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం లేపాయని కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క సాధారణ ఎన్నికలకు ఇంకో 6 నెలల సమయం ఉండడం, ఇంకా అంటే ఏ ఒక్క పార్టీకి కూడా పొత్తు కుదరలేదు. ఇప్పటివరకు అయితే ఏ పార్టీ తోటి పొత్తుతో ఎలక్షన్ లో పాల్గొంటుందో కూడా ఇంకా తెలియలేదు. అదేవిధంగా ఎవరితో ఉంటారో కూడా ఎటువంటి క్లారిటీ లేకుండా నిన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు, అదేవిధంగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అయితే నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక దుమారం లేపాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ముందుగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గత కొద్ది రోజులుగా ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ వారి యొక్క అంటే అనుచర వర్గాన్ని కావచ్చు, లేదు అనుకుంటే వారి అభిమానుల్ని కలుసుకునే పనిలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఏదైతే ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా ఈసారి కొత్తగూడెం నుంచి పోటీ చేసేది నేనే, ఈసారి గెలవబోయేది కూడా నేనే అయితే మళ్ళీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఈ యొక్క జలగం వెంకట్రావు అంటే 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి వనమా చేతి అంటే అప్పుడు మహాకూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలైనటువంటి జలగం వెంకట్రావు నిన్న అంటే ఈ యొక్క దమ్మపేట మండలం పట్వారిగూడెంలో తన అనుచరగణము అదేవిధంగా అభిమానులతో అయితే ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అనుచరుల వద్ద ఈసారి పోటీలో నేను ఉంటాను అని, కాకపోతే అంటే భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా అయినా మారచ్చు అని ఆయన మనసులో బయట పెట్టారు. అంటే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అయితే ఎక్కడ కూడా బీఆర్ ఎండాలు కానీ ఈ యొక్క పార్టీ పరంగా చిహ్నం అయితే ఎక్కడ కనిపించని పరిస్థితి అయితే ఉంది. అయితే జలగం వెంకట్రావు మాట్లాడుతూ నేను ఏ ఒక్క నాయకుడిని కించపరచను, అంటే నా రాజకీయ భవిష్యత్తులో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడిని అంటే ఎవరి గురించి నేను మాట్లాడలేదు, నా పని నేను చేసుకుంటూ పోయాను. ఏదైతే కొత్తగూడానికి నేను చేయనటువంటి అభివృద్ధి ఈసారి నన్ను ఎన్నికల్లో గెలిపిస్తుంది, ఈసారి ఖచ్చితంగా కొత్తగూడ హరిలో అయితే ఉంటానని ఆయన అయితే స్పష్టం చేసినట్లుగా కూడా వచ్చాడు. కానీ ఏ పార్టీ తరఫున అనేది ఇప్పుడే నేను ఏది చెప్పలేను, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తానని అయితే చేసేదైతే లేవు, కానీ ఏ పార్టీ నుంచి అయితే ఇప్పుడు చెప్పలేను, ఎన్నికలు రాకముందే నేను ఏ విధంగా చెప్పాలని ఆయన మాట్లాడినట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఏదైతే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అంటే జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడానికి అంటే పాల్వంచ మండలం ఉల్వనూరులో వెళ్ళిన ఆ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ ఏదైతే శాసన సభ్యుడు ఉన్నారో ఆయన గట్టి వ్యాఖ్యలు చేశారని కూడా చూడాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే 80 సంవత్సరాలు వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడానికి చాలా అభివృద్ధి చేశారని, ఆయన వయసు పడుతుంటే ఆయనకి విశ్రాంతి కొత్తగూడ నియోజకవర్గాలు అయితే ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలని ఆయన కోరారు. అంటే ఈ యొక్క వనమా వెంకటేశ్వరరావుని ఉద్దేశించి రిటైర్మెంట్ తీసుకో అని చెప్పినట్లుగా చూడవచ్చు. అదే విధంగా వనమా వెంకటేశ్వరరావు తనయుడు అన్నటువంటి వనవా రాఘవను కూడా ఉద్దేశించి ఏదైతే తండ్రి పేరు చెప్పుకొని ఇంకెన్ని రోజులు జనాలను బెదిరిస్తారు అన్న విధంగా కూడా ఈ యొక్క గడల శ్రీనివాసరావు అయితే మాట్లాడినట్టుగా కూర్చో. అయితే గడల శ్రీనివాసరావు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో అంటే ఆయనకి అంటే వీలు దొరికినప్పుడల్లా కూడా జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో అయితే వరుస పర్యటనలు అంటే ఆయనకి వీలు దొరికినప్పుడు కొత్తగూడెంలో అయితే పర్యటనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం ప్రజలు కావచ్చు, లేకపోతే వనమా అభిమానులు కావచ్చు, ఏదైతే నీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నీ పదవికి రాజీనామా చేసి కొత్తగూడెం వచ్చి ఈ యొక్క వనమాని విమర్శలు చేయాలని ఈ రోజు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్, అంటే ఏదైతే నిన్న వనమా మీద కామెంట్లు చేశారో గడల శ్రీనివాస్ ఆయనని ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు కొత్తగూడెంలో అయితే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ పరంగా అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో వీరందరూ కూడా మాట్లాడుతూ కొత్తగూడెం వనమా వెంకటేశ్వర అయితే కొత్తగూడానికి అమితమైనటువంటి సేవ చేశారని, ఆయనని విమర్శించే స్థాయి గడలకు లేదని గట్టిగా ఎప్పికొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే వీటన్నిటినీ కూడా చూస్తుంటే అంటే ఇప్పుడు గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే కొత్తగూడెంలో శాసనసభ్యుడు అంటే అధికార
అధికార బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని అయితే ఎదిరించి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎటువంటి అంటే ఆయనకి ఎటువంటి కూడా అధిష్టానం నుంచి ఆ ఆ, అంటే ఏ ఇంటిమేషన్ లేకుండా ఆయన మాట్లాడతాడా అని కొత్తగూడెం ప్రజల్లో అయితే ఒక ఆసక్తి కూడా బయట అంటే రేకెత్తుతుంది ఎందుకు అంటే ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని అదే పార్టీ అంటే ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ గా ఉన్నత పొజిషన్ లో ఉన్న వ్యక్తి ప్రతిసారి కూడా ఆయనని తగ్గిస్తూ మాట్లాడుతుంటే అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆంతర్యం ఏమిటనేది ఒక ప్రశ్న అయితే బయటపడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా చూస్తుంటే కొత్తగూడెం రాజకీయాలు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే హీట్ పెంచుతున్నాయని కూడా చూడొచ్చు. అయితే అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తుంది, అయితే ఈ ముగ్గురిట్లో ఎవరికొకరికి సీట్ ఇచ్చిన పరిస్థితులలో మిగతా ఇద్దరు ఈ పార్టీలోనే కొనసాగుతారా లేదు అంటే మరి వేరే నేపథ్యం మొత్తం చూసుకుంటే కొత్తగూడెం రాజకీయంలో ఒక కొత్త ముసలం అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచి నడుస్తుంది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. గడల శ్రీనివాస్ వ్యవహారం చూసుకున్నా వనమా వకీల మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరు తెరీకుల అంతర్గత పోరు కూడా మనం కొన్నిసార్లు బయటపడిన సందర్భాలు ఉన్నాయి మాట్లాడుకున్నాం. అంటే మొత్తానికి ఏదైతే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నేతలు సరిగ్గా అందులో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఒక కారణము అని అనుకుంటే మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఒకవేళ కనుక గడల శ్రీనివాస్ డిహెచ్ శ్రీనివాస్ కానీ ఒకవేళ పదవి ఇస్తే ఒకవేళ సీట్ ఇచ్చినట్టయితే ఈ నేపథ్యంలో ఇటువైపు వనమా ఉన్నటువంటి వర్గీయులు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన మాట చూస్తుంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఒక బలమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి తీసుకున్న నేపథ్యంలోనే గడల శ్రీనివాస్ మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది. ఈ వ్యవహారం ఇలా చూసుకుంటే పార్టీ మార్పులు ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి రాజకీయాలకు అక్కడ వేదిక అయ్యే అవకాశం ఉందంటారు. అంటే ఖచ్చితంగా రాజశేఖర్ ముఖ్యంగా గడల శ్రీనివాసరావు వనమా వెంకటేశ్వరరావు ఇద్దరు సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు తనయుడు గత ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక అంటే రాష్ట్ర కుటుంబ హత్యల నేపథ్యంలో వనమా రాఘవేంద్రరావు జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఏదైతే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గట్టి నాయకుడి కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చూసినట్లు ఈ యొక్క గడల శ్రీనివాసరావుని కొత్తగూడెంలో నిలబే ఆలోచన తోటే ఆయన కొత్తగూడెంలో జిఎస్ ప్రారంభం చేసి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్లే విధంగా పై నుంచి అధిష్టానం నుంచే వచ్చింది అనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీనివాసరావుకి ఒకవేళ సీట్ ఇచ్చినట్లయితే అయితే వనమా వెంకటేశ్వరరావు కుటుంబం లేకపోతే ఆయన అనుచరగా కావచ్చు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఎన్నికలలో మనం చూసుకుంటే ఎప్పుడైతే వనమా వెంకటేశ్వరరావుకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే అంతకుముందు ఎలక్షన్ లో తీసుకుంటే వనమా వెంకటేశ్వరరావుకి కాంగ్రెస్ లో సీట్ రాని పక్షంలో అంటే వేరే పార్టీలోకి వెళ్లి సీటు అంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి సీటు తెచ్చుకున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఆయన వయస్సు రీత్యా ఆయన మరి వేరే పార్టీలకు వెళ్తారా లేదా